వెటైన్ మేకర్స్ అసలు రిస్క్ తీసుకోవాలని అనుకోవటం లేదు. అందుకే సారీ ప్రకాష్ రాజ్ని షాక్ ఇచ్చారు. కాలీవుడ్లో వచ్చిన రియాక్షన్స్ లేటెస్ట్గా టాలీవుడ్లో ప్రకాష్ రాజ్పై వస్తున్న వ్యతిరేకత చూసిన తర్వాత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అసలు ఏం జరిగిందో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బి, అమితాబ్ ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ వెటైన్. ఈ మూవీ తమిళ ప్రివ్యూ ఇప్పటికే బయటకు వచ్చేసింది. అక్కడ ఇచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకొని తెలుగు వర్షన్లో కరెక్షన్లు చేసుకొచ్చారు మేకర్స్. అందులో ముఖ్యమైనది అమితాబ్ క్యారెక్టర్కి డబ్బింగ్. బిగ్ బి క్యారెక్టర్ చెప్పే డైలాగులతో వెటైన్ తమిళ ప్రివ్యూ మొదలైంది. అంతే, స్క్రీన్ పై కనిపిస్తుంది ఎవరు, వినిపిస్తున్న వాయిస్ ఏంటి అంటూ ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. ఉన్న పాటుగా సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిచ్చేశారు. ఎందుకంటే స్క్రీన్ పై కనిపిస్తుంది అమితాబ్ అయితే వినిపిస్తున్న వాయిస్ ప్రకాష్ రాజ్ది. ఈ మూవీలో బిగ్ క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెప్పారు. అందుకే ప్రివ్యూలో వాయిస్ వినిపించగానే ప్రకాష్ కీలక పాత్రలో నటించాడు అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. పైగా ఆ వాయిస్ బిగ్ అస్సలు సింక్ అవ్వలేదు. అందుకు ప్రధాన కారణం ఏంటంటే బిగ్ బి వాయిస్ నార్త్, సౌత్ ప్రేక్షకులకి తెలుసు. ఇంకా ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడంలో పాపులర్ నటుడు. ఏ లాంగ్వేజ్ అయినా తన క్యారెక్టర్కి తానే డబ్బింగ్ చెప్పుకునే అలవాటు ఉంటుంది. ఆ వాయిస్ సౌత్ ప్రేక్షకులకి బాగా తెలుసు. అందుకే బిగ్ బి ప్రకాష్ రాజ్ వాయిస్ వినిపించగానే బాలేదు అనేశారు. దీంతో తెలుగు వర్షన్ వచ్చేసరికి మార్పులు చేర్పులు చేయాలి అని ఫిక్స్ అయ్యారు వెటైన్ ఫిల్మ్ మేకర్స్. తెలుగులో మరో యాక్టర్తో డబ్బింగ్ చెప్పించారు. ప్రివ్యూ వరకు ప్రకాష్ రాజ్ వాయిస్ వినిపించినా మూవీలో మాత్రం ఆ వాయిస్ ఉండదు అని టాక్. ప్రభాస్ కల్కి 2098 ADలో అమితాబ్ పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్ట్తో డైలాగులు చెప్పి ఏఐ సాయంతో గొంతు మార్చారు. ఇప్పుడు సేమ్ టెక్నాలజీ సాయంతో అమితాబ్ క్యారెక్టర్కి కొత్త గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారట మేకర్స్. వెటైన్ మూవీలో నేరస్తులను ఎన్కౌంటర్ చేసే స్పెషలిస్ట్గా రజనీకాంత్ నటిస్తున్నారు. మనకు ఎస్పీ పేరు మీద ఎముడొచ్చి దిగిరాడు అనే డైలాగు చాలు సూపర్ స్టార్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చెప్పేందుకు. ఇందులో పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్, రాయన్ ఫేమ్ దుసరా విజయన్, విలన్గా రానా, అభిరామి, మంజు వారియర్ కీలక పాత్రలో చేస్తున్నారు. జయభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్ సంస్థలో సుభాస్కరన్ నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.